శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: అరుంధతి దేవి పార్వతిని పక్కకు పిలిచి ఉపదేశించుట, భర్తే దైవం, పతివ్రతా ధర్మం యొక్క గొప్పతనం, అత్తవారింట్లో ప్రవర్తించాల్సిన తీరు, కోపాన్ని అంచుకోవడం, మృదుగా మాట్లాడటం గురించి బోధ, అరుంధతి పాదాలకు పార్వతి నమస్కరించడం, మేనాదేవి హిమవంతుని ఆనందం. దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలిపే ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పార్వతికి అరుంధతి బోధించిన పతివ్రతా ధర్మాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెబుతున్నాడట. ఆ సమయంలో సప్తఋషులు హిమవంతునితో, ఓ పర్వతరాజా, నే కుమార్తె పార్వతి బయలుదేరి ప్రయాణం చేయడానికి ఈ రోజు చాలా బాగున్నది, కనుక ఆ ఏర్పాటును చేయించు అని చెప్పారట. పర్వతరాజు ఆ మాటను విని కుమార్తె యొక్క విరహమును తెలుసుకొని మిక్కిలి ప్రేమతో దుఃఖించాడు. ఓ నారద, హిమవంతుడు కూడా కొంతసేపు స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత ఆ పర్వతరాజు తనంతట తానే తెలివి తెచ్చుకున్నాడు. ఓ నారద, ఒకసారి ఆనందమును మరి ఒకసారి దుఃఖముతో నిండిన హృదయము గల హిమవత్పత్ని మేనా హిమవంతుడి సందేశాన్ని విని పార్వతిని సాగరంపడానికి సంసిద్ధురాలైనది. ఓ నారద, మేనా వేదోక్త విధానమును తమ కులాచారమును కూడా యథావిధిగా పాటించినది. అప్పుడు అక్కడ గొప్ప ఉత్సవం ప్రారంభమైనది. హిమవత్పత్ని అయిన ఆ మేన శ్రేష్టమైన పట్టు వస్త్రములతో రాజు యొక్క అధికారమునకు తగిన 12 రకముల ఆభరణములతో పార్వతీదేవిని అలంకరించింది. పతివ్రత అయిన ఒక బ్రాహ్మణ స్త్రీ అరుంధతీదేవి పత్ని మేనా యొక్క మనోభావాలను తెలుసుకుని గొప్పదైన పతివ్రతా ధర్మమును గురించి పార్వతికి ఇలా బోధించినదట. ఓ పార్వతి, ధర్మము వృద్ధి పొందించినట్టు ఇహపరమున యందు ఆనందము కలిగించేటటువంటి సుఖకరమైనటువంటి నా మాటను ప్రేమతో ఇష్టపూర్వముగా విను. పతివ్రతైన స్త్రీ ధన్యురాలు. అటువంటి స్త్రీని మాత్రమే ప్రత్యేకముగా పూజించాలి. ఆమె లోకములన్నిటినీ పవిత్రం చేస్తుంది, సమస్త పాప సమూహాన్ని నశింపజేస్తుంది. ఓ పార్వతి, ఏ స్త్రీ భర్తను పరమేశ్వరుని సేవించేటట్లుగా సేవిస్తుందో ఆ స్త్రీ ఇహలోకములో భోగమును అన్నిటినీ అనుభవిస్తుంది. తన శరీరమును విడిచిన తరువాత శుభప్రదమైన గతిని భర్తతో కలిసి పొందుతుంది. సావిత్రి, లోకాముద్ర, నేను, శాండిల్య, శతరూప, అనసూయ, లక్ష్మి, స్పధ, సతీదేవి అనేవారు గొప్ప పతివ్రతలు. సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహ అనేవారు మాత్రమే కాక మరందరూ సాధ్యములున్నారు. అందరి పేర్లు చెబితే సమయం మించిపోతున్నది. పతివ్రతా ధర్మం చేతనే వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు, మునీశ్వరులకు, మిగిలిన వారందరికీ పూజింపదగిన వారు, గౌరవింపదగిన వారు అయ్యారు. కనుక నువ్వు సర్వకాల సర్వాస్తముల యందు నీ భర్త అయిన శంకర ప్రభువుని సేవించు. ఆ శంకరుడు దీనులను అనుగ్రహిస్తాడు, అందరి చేత ఆరాధింపబడుతూ ఉంటాడు. సత్పురుషుకు ఆశ్రయమైన వాడు పతివ్రతా ధర్మము చాలా గొప్పది అని వేదములు, శాస్త్రములు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. దీనితో సమానమైన శ్రేష్టత గల ధర్మము మరొకటి లేదు అనే మాట నిశ్చయము. ఓ పార్వతి, పాతివ్రత్య ధర్మమునందు నిష్ఠ గల స్త్రీ భర్త భోజనము చేసిన తరువాత తాను భోజించాలి. ఓ పార్వతి, ఆ భర్త నిలబడి ఉన్నంతసేపు తాను నిలబడి ఉండాలి. సద్బుద్ధి కలిగిన స్త్రీ భర్త నిద్రించిన తరువాత నిద్రపోవాలి. ప్రతినిత్యము అతడి కంటే ముందుగా నిద్ర లేవాలి. ఆమె తన ప్రవర్తనలో కపటము లేనిది ఉండాలి. సర్వ విధములుగా భర్తకు హితమును కలిగిస్తూ అతనికి ప్రియురాలుగా మెలిగి ఉండాలి. ఓ పార్వతి, భర్త ఎదురుగా అలంకారము లేకుండా కనబడకూడదు. భర్త కార్యభారముపై పొరుగురు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆమె అలంకారమును ధరించకూడదు. ఎటువంటి సమయములలోనూ పతివ్రత భర్త పేరు పలుకకూడదు. భర్త తిట్టినా కొట్టినా తిరిగి తిట్టకూడదు, కొట్టకూడదు. ప్రసన్నురాలై ఉండాలి. భర్త పిలిచిన వెంటనే ఇంటి పనులను విడిచిపెట్టి ప్రేమతో అతని వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ఈ విధముగా అనాలి:
నాథ ఎందుకు పిలిచారు, పిలిచిన పని ఏమిటో చెప్పి అనుగ్రహించండి అని అనాలి. ఆయన ఆదేశించిన పనిని ప్రసన్నమైన మనస్సుతో చేయాలి. ద్వారము వద్ద చాలాసేపు నిలబడకూడదు, ఇతరుల ఇళ్లకు వెళ్ళకూడదు. భర్త హృదయంలోని భావనను తెలుసుకొని ప్రవర్తించాలి. దేనితో పడితే దానిని, ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వారికి ఏది పెడితే అది ఇవ్వకూడదు. పూజా సామాగ్రిని భర్త చెప్పకుండానే స్వయముగా సమస్తమును సంపాదించాలి. హితమును చేసే అవకాశము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ సందర్భానికి తగినట్లుగా హితమును ఆచరించాలి. భర్త అనుమతి తీసుకోకుండా ఏ తీర్థయాత్రకు వెళ్ళకూడదు. అతివ్రత సమాజోత్సవాలకు దూరముగా ఉండాలి. తీర్థయాత్రను సేవించాలనుకునే స్త్రీ భర్త యొక్క పాదోదకమును త్రాగాలి. భర్త తీర్థమును సమస్త క్షేత్రమును ఆ పాదోదకమునందే ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. భర్త భుజించాక మిగిలిన మృష్టాన్నమును, ఇతర భోజ్యములను భర్త ఇచ్చిన మహాప్రసాదముగా అనే భావనతో తీసుకుని భుజించాలి. పతివ్రత దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, పరిచారకులు, గోవులకు, భిక్షకులకు పెట్టకుండా తాను తినకూడదు. పతివ్రత ధర్మమునందు నిష్ఠగల దేవి ఇంటి అందరి వస్తువులను పొందికగా భద్రముగా ఉంచుకోవాలి. ఆమె సామర్థ్యంతో ఇంటిని పొదుపుగా నిర్వహించాలి. ఆమె నిరంతరము ఆనందముగా ఉండాలి. చెడు ఖర్చులను ఒడిదిపెట్టాలి. భర్త అనుజ్ఞ లేనిదే ఉపవాసములను, వ్రతములను మొదలైనవి చేయకూడదు. ఆ విధముగా చేస్తే వాటి వలన రావలసిన ఫలితములు రాకపోగా మరో జన్మలో నరకము లభిస్తుంది. ఓ పార్వతి, సుఖంగా భర్త కూర్చుని ఉన్నప్పుడు, స్వేచ్ఛగా క్రీడిస్తూ ఉన్నప్పుడు ఆటంకము కలిగించకూడదు. భర్త నిద్రిస్తున్న సమయంలో ఎంతటి అత్యవసరమైన పని ఉన్నా నిద్ర లేపకూడదు. భర్త అసమర్థుడైనా, దురావస్థలో ఉన్న, వ్యాధిగ్రస్తుడైన, వృద్ధుడే అయినా, సుఖం కలవాడైనా, దుఃఖితుడైనా పతివ్రత భర్తను అతిక్రమించకూడదు, ఉల్లంఘించకూడదు. రజస్వల సమయంలో భర్తకు దూరంగా ఉండాలి. స్నానము అయ్యే వరకు మాట్లాడకూడదు. స్నానము చేసిన వెంటనే భర్త ముఖమునే చూడాలి, ఇతరుల ముఖమును చూడకూడదు. భర్త దగ్గర లేనప్పుడు భర్తను మనస్సులో ధ్యానించి సూర్యుని మాత్రమే చూడాలి. భర్త యొక్క ఆయుర్దాయమును కోరుకునే స్త్రీ పతివ్రత పసుపును, కుంకుమను, సింధూరమును, కాటుకను, తాంబూలమును, మంగళసూత్రమును, ఆభరణములను, రవికను, కేశ సంస్కారమును, కేశ ఆభరణములను, చేతులకు గాజులను, కర్ణాభరణములను అనగా చేదుద్దులను, ఇంకను ఇతరులైన ఆభరణములను విడిచిపెట్టకూడదు. వాటన్నిటినీ ధరించాలి. తప్పకుండా చాకలి వానితో, కులటలతో, సన్యాసీలతో మరియు భాగ్యహీనురాలతో ఎప్పుడూ, ఎక్కడ, ఎటువంటి సమయంలోనైనా సరే స్నేహము చేయకూడదు. భర్తను ద్వేషించే స్త్రీ పతివ్రత ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎక్కడ, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. నగ్నముగా ఎప్పుడూ, ఎక్కడ స్నానము చేయకూడదు. పతివ్రత రోలు మీద, రోకల మీద, చీపురు కట్ట మీద, రాయి మీద, చిడుకల మీద, గడపల పైన ఎప్పుడూ కూర్చోకూడదు. సంభోగ సమయములందు తప్ప ఇతరుల సమయములందు ప్రగల్భముగా ఉండకూడదు. భర్తకు అభిరుచులు గల దానిదే ఉండాలి. ఆమె కూడా అభిరుచి గలే ఉండాలి. ఆమె భర్త ఆనందంగా ఉన్నప్పుడు తాను ఆనందించాలి. ప్రియుడైన భర్త విషాదమును పొందితే ప్రియురాలైన భార్య కూడా విషాదమును పొందాలి. పతివ్రత సర్వకాలములందు భర్త యొక్క హితమును కోరుకోవాలి. భార్య సంపద కలిగినప్పుడు ఆపద వచ్చినప్పుడు కూడా ఒకే తీరుగా ఉండి పుణ్యభావనను కలిగి ఉండాలి. ఆమె ధైర్యమును కలిగి ఉండి తనలో ఎటువంటి వికారమునకు తావు ఇవ్వకూడదు. పోపు సామాగ్రి, ఉప్పు, నూనె మొదలైనవి లేకపోయినా భర్తతో లేదు అని చెప్పకూడదు. భర్తకు ఆయాసమును కలిగించకూడదు. ఓ పార్వతి, భర్త విష్ణువు కంటే, బ్రహ్మ కంటే, శివుని కంటే గొప్పవాడని పెద్దలు చెబుతారు. ఓ దేవాదేవి, పతివ్రతకు తన భర్తే శివుడు అవుతాడు. భర్తను కాదని పతివ్రతలను, ఉపవాసములను, నియమాలను అనుష్ఠించు స్త్రీ భర్త ఆయుర్దాయమును క్షయము చేయడమే కాక మరణించిన తరువాత నరకమును కూడా పొందుతుంది. ఓ పార్వతి, భర్త చెప్పిన మాటకు కోపముతో మొండిపడుతూ బదులు చెప్పే స్త్రీ గ్రామంలో కుక్కగా గాని, జనసంచారము లేని అరణ్యములో నక్కగా గాని జన్మిస్తుంది. పతివ్రత ఎత్తైన ఆసనం మీద కూర్చోకూడదు.
దుష్టులకు దగ్గరగా వెళ్ళకూడదు. భర్తతో ఎప్పుడు ఎక్కడ పెరిగిదనమును భయమును కలిగించు మాటలు చెప్పకూడదు. చాడీలను చెప్పకూడదు. తగాదాలకు దూరముగా ఉండాలి. పెద్దల దగ్గర బిగ్గరగా మాట్లాడకూడదు, నవ్వకూడదు. బయట నుండి వచ్చిన భర్తను చూసి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములను ఇచ్చి, భోజనం పెట్టి, తాంబూలమును ఇచ్చి, పాదములను నొక్కి సేవించాలి. ఇంకనూ ప్రేమపూర్వకమైన మాటలు చెప్పి శ్రమతో తొలగింపచేసి ప్రీతిని కలిగించే స్త్రీ 3 లోకములను సంతోషపెట్టిన పుణ్యమును పొందుతుంది. తండ్రి గాని, సోదరుడు గాని, కుమారుడు గాని స్త్రీకి ఏదైనా పరిమితంగానే ఇస్తాడు. కానీ సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీ సదా పూజించాలి. స్త్రీకి దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నీ భర్త మాత్రమే. కనుక అన్నిటినీ విడిచిపెట్టి ఒక్క భర్తను మాత్రమే సేవించాలి. భర్తను విడిచి రహస్యంగా తిరిగే దుష్టురాలైన స్త్రీ చెట్టు త్రొల్లో నివసించే క్రూరమైన గుడ్లగూబగా పుడుతుంది. భర్తను కొట్టబోయిన స్త్రీ పెద్ద పులిగా లేక పిల్లిగా పుడుతుంది. ఇతర పురుషులను ఓరు చూపుతో చూసే స్త్రీ నల్ల కన్నుదవుతుంది. ఏ స్త్రీ భర్తను విడిచిపెట్టి తాను ఒక్కతే మృష్టాన్నమును భుజిస్తుందో ఆ స్త్రీ మేకగా పుడుతుంది. భర్తను నిరాకరించి మాట్లాడిన స్త్రీ మూగదై జన్మిస్తుంది. ఎల్లవేళలా సవతితో పోట్లాడే స్త్రీ అనేక జన్మలలో భాగ్యహీనురాలు అవుతుంది. భర్తను చూడడం మానేసి ఇతర పురుషులను చూసే స్త్రీ కురూపి, గుడ్డి, వికృతమైన ముఖము గలదై పుట్టుట నిశ్చయము. ప్రాణము లేని దేహము అశూచి కనుక మానవులు దానిని వెంటనే తగలబెట్టేస్తారు కదా. అదేవిధంగా భర్తను విడిచిపెట్టిన స్త్రీ చక్కగా స్నానము చేసిన అశుచియే అవుతుంది. ఏ ఇంటిలో పతివ్రత అయిన స్త్రీ ఉంటుందో ఆమె తల్లిదండ్రులు ధన్యులు, ఆమె భర్త ధన్యుడు. ఓ పార్వతి, పతివ్రత యొక్క తండ్రి వంశంలోని 3, తల్లి వంశంలోని 3, భర్త వంశంలోని వారి 3 ఆమె పుణ్యము చేత స్వర్గములో సౌఖ్యములను, సుఖములను అనుభవిస్తారు. శీలమును అనగా మంచి ప్రవర్తను, నడవడికలను వదిలిపెట్టి చెడు దారుల్లో తిరిగే స్త్రీల యొక్క పితృ, మాతృ, భర్తవంశీయులు వారు పతీతులవుతారు. అటువంటి స్త్రీలు ఇహపరలోకములలో దుఃఖమును పొందుతారు. పతివ్రత యొక్క పాదము ఎటువంటి ప్రదేశములో భూమికి తగులుతుందో ఆయా స్థలముల యందు పాపములను తొలగి పావనములు అవుతాయి. సూర్యభగవానుడు, చంద్రుడు, వాయువు కూడా తమ పవిత్రత కొరకు పవిత్రతను స్పృశిస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు. జలములు ఎల్లప్పుడూ పతివ్రతల స్పర్శాలు కోరుకుంటూనే ఉంటాయి. అటువంటి స్పర్శను పొంది ఈనాడు మన జడత్వము తొలగి ఇతరులను పవిత్రము చేయు సామర్థ్యము లభించినది అని జలములు భావిస్తాయి. గృహస్థుడు సుఖమునకు, ధర్మమునకు యొక్క ఫలమును పొందుటకు సంతానాభివృద్ధికి భార్యయే మూలమైనది. రూప లావణ్యముల చేత గర్వించే స్త్రీలు అన్నిళ్లలోనూ లేరా? కానీ ఈ విశ్వేశ్వరుని యందలి భక్తి చేత మాత్రమే పతివ్రతకు స్త్రీ లభిస్తుంది. మానవుడు భార్య సహాయముతోనే ఇహపరలోకమును రెండిటినీ జయిస్తాడు. భార్య లేనివాడు దేవయజ్ఞ, పితృయజ్ఞ, అతిథయజ్ఞ కర్మలకు అర్హుడు కాడు. ఎవరి ఇంటిలో పతివ్రత ఉంటుందో వాడే గృహస్థుడని తెలుసుకోవాలి. పతివ్రత కాని స్త్రీ పురుషుడిని రాక్షసిలాగా, ముసలితనమునులాగా ప్రతిరోజు తింటూ ఉంటుంది. గంగా స్నానము చేత శరీరం పవిత్రమైనట్లుగా పతివ్రతను చూసినంత మాత్రం చేత మాత్రమే సమస్తము పవిత్రమవుతాయి. పతివ్రత అయిన స్త్రీకి గంగకు భేదము లేదు. పతివ్రత ఆమె భర్త సాక్షాత్తుగా ఉమాశివులతో సమానమైన వారే కనుక విద్వాంసుడు వారిని పూజించాలి. భర్త ఓంకారమును, భార్య వేదము, భర్త తపస్సు, భార్య క్షమ, భార్య పుణ్యకర్మ, భర్త తత్కర్మ. అటువంటి దంపతులు ధన్యులు. ఓ పార్వతి, ఈ విధంగా నీకు పతివ్రత ధర్మాన్ని వర్ణించాను కదా. ఇప్పుడు పతివ్రతలలోని భేదము వర్ణిస్తాను. సావధానమైన మనస్సుతో ఇష్టపూర్వకంగా విను. ఓ దేవి, తరచుకున్నంత మాత్రం చేతనే పాపమును పోగొట్టే పతివ్రతలు ఉత్తమ మొదలైన భేదములు 4 రకాల వారున్నారని పెద్దలు చెబుతారు. ఉత్తమ, మధ్యమ, నికృష్ట, అతి నికృష్ట అని 4 విధములు. వారి లక్ష్యములు చెబుతాను విను.
ఓ మంగళ స్వరూపురాల, ఏ స్త్రీ యొక్క మనస్సు నిత్యము మనస్సులోనైనా తన భర్తనే నిష్ఠముగా చూస్తుందో ఆమె ఉత్తమము అని చెప్పబడినది. ఏ స్త్రీ పరపురుషుని సద్బుద్ధితో తండ్రి వలనో సోదరి వలనో కుమారి వలనో చూస్తుందో ఆమె మధ్యమము. స్వధర్మమును తెలుసుకొని మనస్సు చేతనైనా వ్యభిచారించని సుశీలయగు స్త్రీ నికృష్టి పతివ్రత అనబడుతుంది. భర్త ఇంటిలోని వారికి భయపడి వ్యభిచారించిన స్త్రీ అతి నికృష్టి అధమ పతివ్రత అవుతుంది అని ప్రాచీనేత్యాంశులు చెప్పారు. ఓ పార్వతి, ఈ 4 విధములైన పతివ్రతలు కూడా పాపమును పోగొట్టి మానవులందరినీ పవిత్రులను చేసి ఇహపర సుఖమును కలిగిస్తారు. అత్రి మహర్షి భార్య అనసూయ పాతివ్రత్య ప్రభావము చేత త్రిమూర్తులను అర్ధాంగి అర్థించి వరాహశాపముతో మరణించిన బ్రాహ్మణుని ఒకరిని బ్రతికించినది. ఓ పార్వతి, నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వకాల సర్వావస్థముల యందు సమస్త కోరికలను తీర్చు పతిసేవను ప్రీతితో చూస్తూ ఉండాలి. నువ్వు జగన్మాతమైన మహేశ్వరివి కదా, నీ భర్త సాక్షాత్తు శివుడే కదా. నిన్ను తెలుసుకునే స్త్రీలు పతివ్రతలు అవుతారు. ఓ పార్వతి, ఏదో లోకాచారాన్ని అనుసరించి ఈ ప్రసంగాన్ని నేను చేశాను, కానీ లోకమాతవైన నీకు నేను చెప్పాలా అని ఈ విధంగా అరుంధతి చెప్పి విరమించినదట. శివప్రియ హిమగిరి రాజతనయైన పార్వతి ఆ పలుకులను శ్రద్ధగా విని ప్రణమిల్లి నమస్కరించినదట అరుంధతీదేవికి. హరి ఓం తత్సతో. ఇంతటితో పార్వతికి అరుంధతి బోధించిన పాతివ్రతా ధర్మాలు అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివపార్వతులు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.